పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అతిరథ మహోలందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమానికి ముందుకు కొనసాగిద్దాం. ముందుగా తుర్కెంజాల్ మున్సిపల్ కార్పొరేషన్కు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షులు వెంకట్ గారిని, సిఎస్ వెంకట్ గారిని దయచేసి ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎన్ శివకుమార్ గారు, అదేవిధంగా ట్రెజరర్ నవీన్ కుమార్ గారు ముగ్గురు ఒకసారి మీ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే, తర్వాత వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ నరేందర్ గారు, వీళ్ళందరినీ ఒకసారి సాధారణంగా స్టేజ్ మీకు ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా ఈసీ మెంబర్ శేఖర్ గారు, టి రాజు గారు, ఏ బాలరాజు గారు, ఎస్ కృష్ణగౌడ్ గారు, ప్రస్తుతానికి వీళ్ళు ఈ కమిటీ యొక్క మెంబర్గా తీసుకోవడం జరిగింది. వీరితో మన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒకసారి వీళ్ళందరూ చూసిన తర్వాత వీళ్ళు స్టేజ్ దిగుతారు. మళ్ళీ ఒక్కొక్కరు బాగా పలుకుతూ ఇస్తాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా దయచేసి ప్రెసిడెంట్ సిహెచ్ వెంకట్ గారు వేదికను అలంకరించాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ శివకుమార్ గారు స్టేజ్ని అలంకరించాలి. అదేవిధంగా ట్రెజరర్ ఎన్ నవీన్ కుమార్ గారు, వీరు ముగ్గురు మీకు రావాల్సి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మన అతిరథ మహారథులు, మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ వెంకటరెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో గౌరవ సభ్యులు తీసుకొని రావాల్సిన కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రానికి వెన్నుముక, వ్యవస్థాపక సభ్యులు ఒకరైనటువంటి రాష్ట్ర కోశాధికారి శ్రీ మునగాల శైలేందర్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ లింగంగౌడ్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్యంగా ఎంజాల్ మున్సిపాలిటీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో విలీనం అవుతుంది మరికొద్ది రోజుల్లో, మాసాల్లో కూడా. అందుకు మా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్క సంజీవ్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం. వాళ్ళు ఎందుకు విలువలేదంటే వాళ్ళ గురించి చెప్పిన తర్వాత వెళుద్దామని ఆయన రమేష్ అన్న, ఆయన ఎంతో మందికి ఆదర్శం. వాళ్ళ అన్న ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షుడు సీనియర్ వీళ్ళందరూ సుమారుగా ఒక 100 మందికి వీళ్ళు అన్నం స్టేజ్కి రావాలి. అదేవిధంగా ఇంకో వ్యవస్థాపక ఫౌండర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఎక్కడి స్టేజ్కి రావాలి గట్టిగా చప్పట్లతో. రమేష్ అన్న గురించి సీనియర్ గురించి ఎంత తక్కువనే, సుమారుగా వీళ్ళు ఒక 150-200 మందికి కార్యదర్శకులు అండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అసలు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఫోటోగ్రఫీలో ఏర్పడడానికి కారణం అనేటువంటి రమేష్ అన్న గారు, రమేష్ అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఈ వ్యవస్థ గురించి మున్సిపల్ ఎట్లా ఏర్పడింది, యూనియన్ ఎట్లా ఏర్పడింది, దీనికి ఎంతవరకు కష్టపడ్డారో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతాం. రంగారెడ్డి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు అజయ్ గారిని స్టేజ్ పైకి రావాలని చెప్పి కోరుతున్నాను. స్వాగతంగా చప్పట్లతో రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఏర్పడిందంటే ఫస్ట్ హైత్ నగర్లో ఉన్నాం మేము. హైత్ నగర్ నుంచి మళ్ళీ మాకు మండలంగా అబ్దుల్లాపూర్ మెట్టు ఏర్పడడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్ళా టీమ్గా తయారయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. నేను హైత్ నగర్ జనరల్ సెక్రటరీగా చేసినాను, ఆడికెళ్ళి మెట్రో జనరల్ సెక్రటరీగా చేసినాను. 2019లో ఎందుకు అంటే మండలం ఏర్పడ్డది. అదే మూమెంట్లో 2019లో మాకు మున్సిపాలిటీగా కూడా ఏర్పడ్డది. సరే వాళ్ళకు దూరం ఉన్నది, మాకు అడ్జస్ట్ కావట్లేదని చెప్పేసి వాళ్ళ సమ్మతంతోనే మేము మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మేము అసోసియేషన్గా ఏర్పరచుకున్నామన్నా. 2019లో ఏర్పడ్డది. అప్పటి నుంచి 2019లో ఏర్పడ్డ ఈ అసోసియేషను కరోనా వల్ల కొద్దిగా లేటు చేయడం జరిగింది. 3 ఏళ్ళు కరోనా వచ్చింది, దానివల్ల మనకు ముందు తీసుకెళ్ళకపోయినాము. దాని తర్వాత రీసెంట్గానే నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.
మరి అందులో మరి మా మున్సిపాలిటీ అధ్యక్షునిగా సిహెచ్ వెంకటేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అది మన దాంట్లోకి వెళ్ళి వచ్చిన అబ్బాయి కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది, అధ్యక్షుడు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మరి మేమందరము కృషి చేసి ఈరోజు రాష్ట్ర స్థాయి బాడీని కూడా పిలుచుకొని మేము మా సమస్యలు చెప్పుకోవడం, మాకు ఏదైనా ఇబ్బందులున్నా చెప్పుకోవడం. మాకు తుర్కంజన్ మున్సిపాలిటీ అంటే స్టేట్ లెవెల్లో ఎవరికీ తెలియదు. ఎంతసేపు ఉన్న మన వనశ్రీపురము, తర్వాత వచ్చేసి హస్తనాపురము, ఇవే వాళ్ళకు స్టేట్ బాడీలో మెన్షన్ అయిపోయింది తప్ప తుర్కంజన్ మున్సిపాలిటీ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఉన్నది కూడా తెలియలేదు ఎప్పటికీ కూడా. సో అది తెలియడానికి కోసం ఇంకా మేము ముందు ఇంకా వాళ్ళ రాష్ట్ర బాడీకి మా సమస్యలు చెప్పడం కోసం మా బాడీని ఏర్పరచుకున్నాం. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి గారికి, అలాగే మన శైలేంద్రన్న గారికి, మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు అందరికీ అన్న స్వాగతం సుస్వాగతం. మీ టైం స్పెండ్ చేసి మన నుంచి మా అసోసియేషన్ కార్యవర్గ మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అన్న. ఒకసారి అన్న ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మేము రీసెంట్గా ఒక 6 మంత్స్లో మేము గడ్డలా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశం దక్కింది మాకు. ఇంతసేపు ఉన్న గ్రామ పంచాయతీ మండల లెవెల్ ఉంటే మమ్మల్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరన్నా. ఇప్పుడు గేటర్లా పోతే మాకు అంటూ ఒక అసోసియేషన్ ఉందని మేము గేటర్లా కలిసినాం, మాకు బలం వచ్చిందనే ఉద్దేశం మాకు ధైర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఏం లేదన్నా, మన ఫోటోగ్రాఫర్ సమస్యలు చాలా ఉన్నాయి. మరి రాష్ట్ర స్థాయి నుంచి మనకు కుటుంబ భరోసా అని ఒకటి, హెల్త్ కార్డ్ అనేది కంపల్సరీ, ఈ రెండు మస్ట్ అన్న. ఖచ్చితంగా కుటుంబ భరోసా అనేది మన ఫోటోగ్రాఫర్లకు చాలా ఇంపార్టెంట్. అదే హెల్త్ విషయంలో కూడా హెల్త్ కార్డు ఉంటే కూడా అది కూడా చాలా మస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి రాష్ట్ర స్థాయి బాడీకి మీరు తీసుకెళ్ళి మరి ఈ సమస్యలను కూడా మరి ఈ కుటుంబ భరోసా అనేది, హెల్త్ కార్డు అనేది కూడా సమస్యలు పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మనకి ఏంటంటే మనకు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మిత్రులు ఏదో ఉన్నవాళ్ళు కాదు, అందరూ లేని వాళ్ళే. ప్రోగ్రామ్ చేస్తేనే వస్తారు తప్ప అంతకుమించి మన దగ్గర పైసలు రావు, డబ్బులు ఉండవు. సో మనకు ఒక పరికరం కొనుక్కోవాలంటే కొన్ని లక్షల్లో అవుతుందన్న. ఒక పరికరం కొనుక్కోవాలంటే లక్షల్లో అవుతుందన్న. మరి కనీసము మరి మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక 10 ఫోటోగ్రాఫర్కు ఒక 10 లక్షలు బ్యాంకు లోన్గా ఇప్పిస్తే అది బాగుంటుందని చెప్పేసి నేను రాష్ట్ర బాడీకి అనౌన్స్ చేస్తున్నాను. మరి తుర్కంజన్ మున్సిపాలిటీ మన సునీల్ గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే దర్శన్ గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులైనటువంటి శ్రీ పాండు గౌడ్ గారి స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతూ ఉన్నాం. ముందుగా వ్యవస్థాపకులు సమస్య చెప్పారు కాబట్టి దయచేసి ముందుగా గౌరవ అధ్యక్షులు శ్రీ సీనన్న గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిన కోరుతూ ఉన్నాం. సీనన్న అంటే చాలామందికి అభిమానం, 100 మందికి మార్గదర్శకుడు అనేటువంటి మా సీనన్న గారికి స్వాగతం పలుకుతూ గట్టిగా సపోర్ట్ చేస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు స్వాగతం పలుకుతూ ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేద్దాం. ముందుగా నేను పిలుస్తాను, దయచేసి అందరూ స్టేజ్ ముందర నిల్చోవలసిన కోరుతూ ఉన్నాం. అధ్యక్షుడు సిహెచ్ వెంకట్ గారి ముందుకు రావాల్సిన కోరుతూ ఉన్నాం. వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు, సెక్రటరీ శివకుమార్ గారు, ట్రెజరర్ నవీన్ కుమార్ గారు అందరూ ముందుకు రావాలి. ప్రమాణ స్వీకారం చెల్లించాలి, చేతి ముందుకు పెట్టి. మీతో ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆయన చెప్పండి, మీరు అనుసరించండి, చేతి ముందుకు పెట్టి ప్రమాణం చేయండి. మీర్పేట అసోసియేషన్ అధ్యక్షులు కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతూ ఉన్నాం. కోశాధికారి శివకుమార్, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కన్వీనర్ శ్రీనివాస్ గారు, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ నరేందర్ గారు, శేఖర్ ఈసీ మెంబర్ గారు, బాలరాజు గారు, రాజు గారు, అదేవిధంగా కృష్ణ గారు, వీరందరూ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎల్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నుకున్నటువంటి బాడీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు లింగం గౌడ నిర్వహిస్తున్నారు.
రైట్ హ్యాండ్ ముందు తీసుకోండి అందరూ. తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఎన్నికలలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన మేము జిల్లా మరియు ఎంజాల్ మున్సిపాలిటీ యొక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లందరినీ కలుపుకొని మీకు ఇచ్చిన మాకంటే మీరు మాకు ఇచ్చిన ఈ పదవిని ఒక పదవిలా కాకుండా సేవకుడిలా ఈ యొక్క మున్సిపాలిటీకి జిల్లాను రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తామని మరియు రాష్ట్ర ఈ యొక్క మండల సమాచారాన్ని జిల్లాకు మరియు రాష్ట్రానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ వారితో సఖ్యంగా ఉంటూ మండల మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని వారికి సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. సంఘానికి కట్టుబడి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతనంగా ఎన్నుకోబడినటువంటి సెక్రటరీ ప్రధాన శివకుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిన కోరుతూ ఉన్నాను. మన ఒక ప్రైజ్ లిస్టు పరంగా తోటి కుటుంబ సభ్యులకు ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా పదవులు వేదికలను ఇచ్చిన పెద్దలకి నా ముందున్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం. తుర్కెంజాల్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తుర్కెంజాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ నూతన కార్యవర్గం కూడా అందరూ వయసులో సంబంధం లేకుండా నువ్వు అని అనకుండా అందరూ ఐక్యమత్యంగా ఉండి కలిసికట్టుగా పనిచేసుకోవాలని కోరుకుంటున్నాను. నూతనంగా ఎన్నుకోబడినటువంటి తుర్కెంజాల్ మున్సిపాలిటీ కార్యవర్గం మా అబ్దుల్లాపూర్పేట మండల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దగ్గరికి పెట్టాం. ఐక్నార్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారిని సాధారణంగా స్టేట్మెంట్ కావాల్సాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీర్పేట అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రవి గారు మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. చేసిన అతిథులు మన వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణ గారికి, అలాగే కోశాధికారి శైలేంద్రన్న గారికి, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకు, మరి మున్సిపాలిటీ తుర్కెంజాల్ మున్సిపాలిటీ మిగతా తోటి మా ఈసుదూన్ తరఫున అలాగే మా మీరుపేట తరఫున తుర్కెంజాల్ ప్రదేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బాలపూర్ అసోసియేషన్ అధ్యక్షులు శివ గారు దయచేసి. అందరికీ నమస్కారం. నూతనంగా ఎన్నుకోబడ్డ వాడికి కంగ్రాచులేషన్స్. ఆ కుర్చీలు చూస్తే అన్నీ ఖాళీ ఉన్నాయి. మనం ఎప్పుడు బలంగా అవుతామో, ఎప్పుడు మన కష్టాలు పోతాయో అసలు నిండుతాయా నిండాయని కూడా అర్థమవుతలేదు అన్న. ఏదన్నా ఏద్దాం అన్న, గట్టిగా అందరం ఐక్యంగా ఉండి మన కష్టాలు అన్నీ తీర్చుకుందాం. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ అయినటువంటి నక్క సజ్జు గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే నా తోటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం తుర్కెంజాల్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్లో కొత్త బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఏకగ్రీవంగా ఎన్నుకున్న బాడీకి, కొత్త వచ్చిన బాడీకి
గ్రేటర్ హైదరాబాద్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ నుంచి, అలాగే తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇక్కడ చూస్తే ఇంతకుముందుకు మా మెట్టు వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు సభ్యుల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. మా అధ్యక్షుల వారి మీద ఇది చాలా పెద్ద బాధ్యత అయినట్టుంది. నెక్స్ట్ మీటింగ్ వరకల్లా సభని నింపే ఏర్పాటు చేసుకోవాలి. అలా కావాలంటే మనలో ఐక్యత కావాలి. 100% మనలో ఐక్యత రావాలి. ఐక్యతతోనే ఏదైనా సాధించుకోగలుగుతాం. మనమందరికీ తెలుసు ఒకప్పుడు ఫోటోగ్రాఫర్కి ఉన్న వాల్యూ. ఫోటోగ్రాఫర్ని ఓ దేవుని లెక్క పెళ్లి కొడుకు తర్వాత పెళ్లి కొడుకులా మనం చూసేవారు. అలాంటిది ఇప్పుడు అలా లేదు. దానికి కారణం మనం మన వ్యక్తిత్వాన్ని మనం ఏమైనా తగ్గించుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. మనకి మనం గౌరవించుకుంటే ఖచ్చితంగా మనల్ని ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. ఈ సంఘాన్ని ముందు గౌరవించుకోండి. మన సంఘం మన గురించి పనిచేస్తుంది. సమస్య ఉన్నప్పుడే సంఘం కాదు, సంఘం కోసం మనం ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. అలానే ఇంతకు రమేష్ అన్న చెప్పినట్టు ఫస్ట్ ఇది అసోసియేషన్ స్టార్ట్ అయింది ఐత్నార్ నుంచి. అన్న నేను ఐత్నార్ వాస్తవ్యుల్ని, గ్రేటర్ హైదరాబాద్కి జనరల్ సెక్రటరీగా ఉన్నా కానీ నా పుట్టుపూర్వతాలన్నీ ఐత్నార్ నుంచే. నాకు బాగా గుర్తున్నది ఒకటి ఏంటంటే, అన్న వచ్చారు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. రుక్కన్ సత్యరెడ్డి గారు మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఐత్నార్ మండల ఆఫీస్లో ఓ మీటింగ్ అయితే నేను 5th క్లాస్ అన్న ఇష్యూ అంటే చిన్న మిమ్మల్ని చూశాక గుర్తుకొస్తుంది చిన్నపాటి విషయాలు. అదే మిమ్మల్ని చూశాక నేను ఎందుకు వెళ్తున్నా, నేను చిన్నగా ఉన్నాను అప్పుడు. సత్యరెడ్డి గారు మండల అధ్యక్షుడు భీమిరెడ్డి భీమిరెడ్డి గారు మన మండల ఆఫీస్లో మీటింగ్ ఉండేనా. అప్పుడు స్కూల్ లెవెల్లో ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకొని ఆ వేదిక పైన మాట్లాడాను. ఆ రోజు కారు ఎక్కేంత వరకు నన్ను పక్కనే పెట్టుకొని కూర్చున్నాడు అన్న. నేను మాట్లాడిన మాటలకప్పుడు అంటే స్కూల్లో ఉన్న సమస్యలు కానీ హాస్టల్లో ఉన్న సమస్యలు కానీ అన్నింటి గురించి నేను చెప్పడంతో అలా అన్నతో నాకు పరిచయం ఉందన్న. థ్యాంక్ యూ. ఇకపోతే మన ఫోటోగ్రాఫర్ల విషయానికి వస్తే ఇప్పుడే చెప్తున్నాను, మనకంటూ ఒక గుర్తింపు లేదు. ఫోటోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నాం, మనకు విజిటింగ్ కార్డు ఉంది, ప్రొఫెషనల్ అని చెప్పుకుంటున్నాం. అదే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనకు ఐడి కార్డులు ఇచ్చి మనల్ని ఒక ఫోటోగ్రాఫర్గా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని మనం ఖచ్చితంగా దీని గురించి వ్యవస్థ పరంగా పోరాడాలి. దీంతో పాటుగా మనం ఎప్పుడు మీటింగ్లు జరిగినా ఇట్లా ప్రైవేట్ హాళ్ళల్లో కాకుండా మనకంటూ స్థలాలు కూడా కావాలి. దీని గురించి పోరాడాలి. మూడోది మన రమేష్ అన్న చెప్పినట్టు మధ్యలోకి అన్న అడిగిండు, కుటుంబ భరోసా మన డబ్బులతో మనం చేసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏర్పాట్లు లేకపోయినా కానీ ఇప్పటికే దాదాపు 102 మందికి మనం కుటుంబ భరోసాలు ఇచ్చాము. 1 కోటి చిల్లర కూడా అమౌంట్ ఇచ్చాం సార్. ఆ అమౌంట్ ఇస్తున్నా కానీ మన ట్యాక్స్ కట్ అవుతుంది. అంటే మనంతలో మనము ఒక టీ డబ్బులు 10 రూపాయలు వేసుకొని చనిపోయిన ఫోటోగ్రాఫర్ ఫ్యామిలీని 10 రోజుల్లో ఆదుకోవాలన్న మంచి సంకల్పంతో మనం చేస్తున్న దానికి కూడా అక్కడ కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ కోసం 80G కింద దాన్ని తీసుకొని ఆ ట్యాక్స్ డెడికేషన్ చేసుకుంటే ఇంకా మనకు డొనేషన్లు ఇచ్చే వాళ్ళు కూడా పెరుగుతారు కుటుంబ భరోసాలో. ఆ కుటుంబ భరోసాలో భాగంగానే చనిపోయిన ఆ ఫ్యామిలీకి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇచ్చే డబ్బులు కాకుండా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలకు చదువు కోసం ఎవ్రీ ఇయర్ 5,000 లెక్క మేజర్ అయ్యేంత వరకు ఇస్తామని మనం అనుకున్నాము. దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అదే కుటుంబ భరోసాలో భాగంగా ఎవరికైనా ఫోటోగ్రాఫర్కి యాక్సిడెంట్ అయితే 3 నెలల వరకు అలా ఎలాంటి పని చేసుకోలేని పక్షాన ఉంటే అలాంటి ఫోటోగ్రాఫర్కి మనం మన సంఘం నుంచి 10,000 ఇచ్చి అంతవరకు ఏర్పాట్లు చేస్తున్నాం. సరిపోదు కానీ ప్రయత్నం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం కాబట్టి అదే అవుతుంది. మేము రమేష్ అన్న మొన్నటి నుంచి మేము హైదరాబాద్ నుంచి ఒక విషయం చెప్తున్నాము. ఈఎస్ఐ కూడా కొన్ని మనకు మార్గాలు ఉన్నాయి. ఈఎస్ఐని కూడా మనం సంఘాలుగా చేసుకోవచ్చు. ఈఎస్ఐ ఏర్పాట్లు కూడా మనం మీకు దాన్ని ఎలా చేయాలి అనే సంగతి మేము గ్రేటర్ హైదరాబాద్ నుంచి మీకు
ఇస్తామన్నా దాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మండల స్థాయిలో చేసుకుంటే దానికి కొద్ది రిస్క్ తక్కువ ఉంది. అంటే ఏర్పాట్లు జిల్లా స్థాయిలో చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది. మండల స్థాయిలో అంటే మీ ఎంజాల్ అసోసియేషన్ ఏ అసోసియేషన్ అసోసియేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఈఎస్ఐని కూడా మీరు ఇక ముందు చేసుకుంటే ఒక్క ఫ్యామిలీలో ఏదైనా అవుతే మన నిజానికి ఇక్కడ అన్న వాళ్ళంటే పెద్ద ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, కానీ మనలాంటి చిన్న ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోగ్రాఫర్స్కి వచ్చే వరకల్లా చాలా ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి. కానీ నెల వచ్చే వరకల్లా మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతుంది. ఈఎంఐలు మా కెమెరాలు లక్షల్లో ఉంటాయి, అవన్నీ కొని ఈఎంఐలకే మా పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. కాబట్టి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యామిలీ మొత్తంలో ఒక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ రోడ్ మీదకి అయినట్టు అవుతుంది. కాబట్టి ఈఎస్ఐ ఒకటి మనం చేసుకుందామన్నా. దీంతో పాటు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారో ఆలోచించాలి. సరే మా శక్తి ఉన్నంత వరకు, మాలో ఓపుకున్నంత వరకు కష్టపడతామేమో. రిటైర్మెంట్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ తర్వాత చేయడానికి కూడా ఆలోచన లేవు, చెప్పుకోవడానికి లేదు. దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించి మనం అందరం ముందుకు నడిస్తే బాగుంటుందని మా అభిప్రాయము. కొద్దిగా వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టి సంఘం ఎందుకు అవసరమయ్యా అంటే సంఘం ఇలాంటి ఉమ్మడి కార్యక్రమాల కోసం అవసరం, వ్యక్తిగతం కాదు. ఈ షాప్లో తక్కువ పైసలు తీసుకుంటారు, ఆ షాప్లో తక్కువ తీసుకొని వాళ్ళ కర్మ వాళ్ళు చేస్తారు, ఇంకేం చేస్తారని చెప్తున్నాం. నాయన మనంతలో మనం బతకాలి. కొద్ది రేట్లు ఒకటి ఫిక్స్డ్ పెట్టుకున్నాం, ఆ రేట్ల మీద పోదామంటే లోకల్ గొడవలు, ఈ పక్క స్టూడియో అయినా తక్కువ వేసి నా పక్క, అవన్నీ మర్చిపోండి. అమౌంట్ గురించి మర్చిపోండి. ఎందుకంటే వాళ్ళ కర్మ మనం చెప్పాం చేసుకోవాలి. ఒక దారి చూపించాం, దారిలో నడిస్తే ఓకే, లేకపోతే ఇడిచిపెట్టడమే. కానీ ఉమ్మడి కార్యక్రమాలు చేసుకుంటే మన జీవితం భవిష్యత్తు బాగుంటుంది. దీని గురించి అందరూ ఆలోచించి కొద్దిగా ముందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదికను అలంకరించిన రాష్ట్ర వ్యవస్థాపాధ్యక్షులు వెంకరెడ్డి అన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేందర్ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు లింగం గారికి, అలాగే వేదిక పైన ఉన్న వివిధ మండల అధ్యక్షులకు, కార్యదర్శులకు రంగారెడ్డి జిల్లా తరఫున పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు. ఈరోజు నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ఎంజాల్ మున్సిపాలిటీలో వెంకట్ అధ్యక్షుడైనందుకు వెంకట్ గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. 15 ఏళ్ల కిందట ఒక ఎంజాల్లో మండల్ కమిటీ కాదు, అబ్దుల్లాపూర్ మెట్టు కొత్తగా తయారైంది. ఆ రోజుల్లో ఓ మండల్ కమిటీ వేద్దామంటే ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటిది నేను ఒక్కొక్క స్టూడియో కాడికి పోయి అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి అబ్దుల్లాపూర్ మెట్టు మండల్గా చేయడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ గౌడ్గా అన్న శ్రీనివాస్ గౌడ్ గారిని అధ్యక్షుడు చేయడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ అయినాక శివన్న గారు అన్న మేము మున్సిపాలిటీ అయింది, మేము ఒక కమిటీ వేసుకుంటామంటే అన్నగారు ఓకే అని చెప్పినాం. ఆ రోజు అన్నగారు అధ్యక్షుడు అయ్యారు, ఇప్పుడు వెంకట అయ్యారు. ఈ యొక్క మనం కమిటీలు వేసుకుంటూ పోతున్నాం. ఆ కమిటీకి పరంగా పని చేయాలి, మెయిన్ గురువుని గౌరవించాలి, ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గౌరవించాలి. అప్పుడే మనకు ఒక గౌరవం దక్కుతుంది. అంతేగాని ఆయన ఎంత నాకెంత ఈయనెంత అని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. దయచేసి 7 నెలలు ఆడమవుతాం. ఈ పదవులు అనేది శాశ్వతం కాదు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పని చేసేటోనికి పదవి అవసరం లేదు. కాబట్టి ఈ నూతన కార్యవర్గానికి అభినందిస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటిదైనా సరే నేను ఏ రాత్రి అయినా సరే ముందుంటాను. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఏ మండలం ఏది జరిగినా కూడా నేను ముందే ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఇందాక గ్రేటర్ హైదరాబాద్లో కలుస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కలిసినా కూడా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి ఉంటుంది. అదొకటి సభ్యులు అర్థం చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన ఎంజాల్ ఫోటోగ్రాఫర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపయోగించుకుంటాను.
పూజ్యులు మల్రెడ్డి రామరెడ్డి సార్ గారికి, మా తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం కోశాధికారి శైలేందర్ సార్ గారికి, అలాగే మా గురువారిలో మాకు విద్య నేర్పినటువంటి గురువు మా అన్న ఎంజాల్ జ్యోతి ఫోటోగ్రాఫర్ సీనన్న వ్యవస్థాపక అధ్యక్షులు అన్న సీనన్న గారికి, మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ శివలింగం గౌడ్ గారికి, ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు, గ్రేటర్ హైదరాబాద్ సంస్థకు సంబంధించినటువంటి పెద్దలు, ప్రతి ఒక్కరూ, మా తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ మెంబర్ అయినటువంటి స్థానికుడు జయేందర్ రెడ్డి గారికి, ఈ దుర్గయంగాల్ మున్సిపాలిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం ద్వారా ఏర్పడినటువంటి అధ్యక్షులు తమ్ముడు వెంకటేష్ గారికి, కార్యవర్గానికి పేరు పేరున అందరికీ నా అభినందనీయం, ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం కాకుండా ఒక్క దగ్గర ఉన్నప్పుడు అసలు అసోసియేషన్ అంటేనే వ్యతిరేకతతోటి చాలా ఇబ్బందుల్లో పడి అసలు ఏమాత్రం నామరూపం లేకుండా, ఫోటోగ్రాఫర్లు అనే వ్యవస్థ లేకుండా, అసలు ఆ లోగోరు అనేది వ్యవస్థకు కూడా పరిచయమైనటువంటి ఈ సంఘాన్ని మా పెద్దలించినటువంటి భావనతోటి మా రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి హుస్సేన్ సార్ గారు, రాపర్తి సీనన్న గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చాలా కృషి అభినందనీయం, చాలా గౌరవం. మా గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సేవలు అందించండి. మాకు మన రాష్ట్రానికి గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. మాకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఒక అసంఘటిత కార్మికులు గుర్తించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి మా పెద్దలు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం జరిగింది. అది పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇంతింత పట్టుడిని అన్నట్టు ఒక పల్లెటూరు నుంచి ఒక మండలము, ఒక రాష్ట్రము, ఒక జిల్లా అట్లా ఏర్పరచుకుంటూ ఇప్పుడు ఒక గ్రేటర్లో వచ్చేసి మున్సిపాలిటీతో చేయడం చాలా అభినందనీయం. కాబట్టి మనం అందరం మమేకమై ఒక పిడికిలుగా ఉన్నప్పుడే ఉద్యమానికి సాధ్యం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా క్రమశిక్షణ ముఖ్యం. ఒక శుభకార్యం జరిగినప్పుడు ఫస్ట్ ముహూర్తం పంతులు రాకముందు ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది ప్రోటోకాల్, అది పద్ధతి. అలాగే మనలాంటి మీటింగ్లు అయినప్పుడు కూడా పిలవగానే మన ఫోటోగ్రాఫర్ల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మమేకమై పెద్దవారిని గౌరవించుకుంటూ, ముఖ్యంగా గురువులను గౌరవించుకుంటూ మన వృత్తికి తోడ్పాటుగా ఉంటారని చెప్పేసి, అలాగే ఈ 6వ తారీఖు నాడు మన రంగారెడ్డి జిల్లా సన్మియా సభ పెడుతున్నాం. కాబట్టి తొండిపల్లి ఎంఎస్ గార్డెన్లో ఉంది. మీరందరూ తప్పకుండా ఆ కార్యక్రమం రావాల్సిందిగా మా అధ్యక్షుల వారి తరఫున, నేను మా కార్యవర్గ తరఫున ఆహ్వానపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై ఫోటోగ్రాఫర్. జై ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ మల్లేశన్న. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి హైదరాబాద్ స్టూడియో ఆనంద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్ను మార్చవలసిన కోరుతా ఉన్నాం. 2 నిమిషాలేనండి అతిథులకు అందరి కార్యక్రమంలో, కాబట్టి దాని ఎంత తొందరగా ముగిస్తే తొందరగా. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే వెంకట్ గారికి మరియు వారి కార్యదర్శికి, కోశాధికారికి మరియు వారి కార్యవర్గం మొత్తానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇప్పటివరకు మా అన్నగారు చెప్పినట్టు ఈరోజు ఫోటోగ్రాఫర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నో రోజులు గడుస్తున్నా మన సమస్యలను పట్టించుకునే నాదుడే లేకపోయారు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మన సమస్యలు మాత్రం తీరడం లేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రజల సమస్యలు పట్టించుకునే ప్రభుత్వం వచ్చినట్లు కొంత మనకు ఒక సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన సమస్యలన్నింటినీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్లోని సభ్యులందరూ సంఘటితంగా పోరాడి మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ యొక్క సమస్యల సాధన కోసం మనందరం కృషి చేయాలి. కాబట్టి రంగారెడ్డి జిల్లాలోని ఫోటోగ్రాఫర్లందరినీ ఏకం చేసే ప్రయత్నంలో ఆగస్టు 6వ తేదీ శంషాబాద్లో ఫోటోగ్రాఫర్ల ఆత్మీయ మహాసభ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క మహాసభ ద్వారా
మన ఐక్యతను ప్రభుత్వానికి తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు సమాజంలో చిన్న చూపు చూసిన ఫోటోగ్రాఫర్లు అంటే ఏంటో కూడా తెలిసే విధంగా మనందరం మన యొక్క గొంతుకను ప్రపంచానికి చాటుదామని తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని నాకు కేటాయించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ శేఖర్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగంగౌడ్ గారు మాట్లాడవలసిన కోరుతాం. సభకు నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షుల గారి అమలుతో ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రోడ్ రవాణా సంస్థ చైర్మన్ గారు మల్రెడ్డి రామరెడ్డి గారికి, మరియు తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకరెడ్డి అన్న గారికి, మరియు రాష్ట్ర కోశాధికారి శైలేందర్ గారికి, మరియు మా జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే గ్రేటర్ హైదరాబాద్లోని అధ్యక్షులకు, ప్రధానకు, రంగారెడ్డి జిల్లాలోని ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, మరియు ముఖ్యంగా తుర్కంజాల్ మున్సిపాలిటీ నూతనగా ఎన్నికైనటువంటి ఏకగ్రీవమైనటువంటి నూతన కార్యవర్గంకి అధ్యక్షులు వెంకట్ గారికి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ గారికి, ప్రధాన కార్యదర్శి శివకుమార్ గౌడ్ గారికి, కోశాధికారి నవీన్ కుమార్ గారికి, అలాగే మిగతా వారి కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మీకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి, ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు అందరికీ ప్రత్యేకంగా మా రంగారెడ్డి జిల్లా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఈ నెల ఎల్లుండి 6వ తారీఖున శంషాబాద్లో నిర్వహించబోయే మన ఫోటోగ్రాఫర్ల ఆత్మీయ సభకు అందరూ పెద్ద ఎత్తున ఇచ్చేసి సభను విజయం చేయగలని మా జిల్లా కార్యవర్గం తరఫున కోరుకుంటున్నాను. అలాగే మన సమస్యలను మనంతా సంఘటితమై మన సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్ళి పెద్దల ద్వారా మరియు మనకు కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన గుర్తింపు కార్డులను, వివిధ స్థలాలను ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా వారితో మనం పనిచేయించుకోవాలి అన్న దానిపైన మనం ఎల్లుండి మీటింగ్ పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అందరూ వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. ముఖ్యంగా తుర్కెంజాల్లో ఫోటోగ్రాఫర్స్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారికి మన భవనానికి మాకు మీరు అన్నగారి దృష్టికి తీసుకెళ్తే మాకు ఆ భవనం కట్టుకొని మేము అందులో మీటింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుందన్న. ఎంతసేపు ఉన్నా ఈ హాలు, ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఎవరు ఇయర్ టైంకు మాకు వర్షాలు పడ్డా కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మరి ఒక 200 గజాల కోసం మరి మీకు నియోజకవర్గానికి అన్నగారికి మేమందరం ఇద్దామనుకున్నాం, అన్న రాలేదు. మరి అన్నగారి దృష్టికి మీరు తీసుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తున్నామన్నా. మరి మా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కూడా వాళ్ళ సమ్మతంతోనే మేము ముందుకు వచ్చినాం. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారన్న. ఆ ప్లేస్ ఎక్కడ ఉన్నా ఏదున్నా మేము అన్న దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా సహాయపడాలన్నా, మీరు కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళాలి. మేము లాస్ట్ టైం మేడం కూడా మేము 2019లో కూడా మన ఇంటికానే ఇనాగ్రేషన్ చేసినామన్న మా అసోసియేషన్ని. మేడమే ఇనాగ్రేషన్ చేసింది. సో ఈరోజు మేడం రావాల్సింది, కానీ మీరు వచ్చి సంతోషం. మరి మేము మాకున్న డిమాండ్స్ కొంచెం ఉన్నాయన్న, మరి అది ప్రత్యేకంగా అన్న దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా సహాయపడాలని చెప్పి కోరుతూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్న. నమస్కారం. హలో, థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుర్కెంజాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫోటో యూనియన్ గౌరవ అధ్యక్షులు 100 మందికి ఆదర్శమైనటువంటి సీనన్న గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం. సీనన్న 2 నిమిషాలు. వేదికమై ఉన్న పెద్దలు మల్రెడ్డి రామరెడ్డి గారికి, నా తోటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నేను మాట్లాడడానికి అంటే స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, మాట్లాడడానికి రాదు అన్నదే భావించాలి. జై ఫోటోగ్రాఫర్స్. మున్సిపాలిటీ పరిధిలోని ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఏర్పడేందుకు
చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన పెద్దలు మా తుర్గయంజల్ మున్సిపల్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మా రామరెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఫోటోగ్రాఫర్ ప్రెసిడెంట్ ప్రతి కార్యవర్గాన్ని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు స్టేజ్ మీద ఉన్న మనుషులు కంటే స్టేజ్ కింద ఉన్న చాలా తక్కువ ఉన్నారు. మీరంతా ఐకమత్యంగా ఉండి మీ ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కరు కూడా అనుకున్న రేట్లతో ముందుకు అందరికీ సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ, మా పెద్దలు మా చైర్మన్ కూడా మా అనురాధ రామరెడ్డి చైర్మన్ కూడా రామరెడ్డి అని ఉన్నాడు. అదేవిధంగా రమేష్ అన్న కోరుకున్నట్టు మా చైర్పర్సన్ మేడం ఏదనుకుంటా జరుగుతుంది. మా కౌన్సిలర్లు కూడా అందరూ మా చైర్మన్ అందరూ కూడా కౌన్సిలర్లు కూడా ప్రతి ఒక్క సంఘాలకు కానీ ప్రతి ఒక్క కులాలకు కానీ ఏదైనా స్థలాలు కేటాయించడంలో మా చైర్మన్ పేరు ముందు చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది. అందుకు రామరెడ్డి అన్న కూడా సాక్ష్యం. రామరెడ్డి అన్న రావడం కూడా మనకు అదృష్టం. రంగన్న వేరే పనితో పాటు రాలేకపోయినడికి. అదేవిధంగా మా చైర్పర్సన్ తోడుంటే మీరు అందరికి ఎక్కడున్న జాగా చూపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. జనాలు రాకాదు, ఈరోజు బోనాలు ఉన్నాయి మా దగ్గర. అందరూ బోనాల్లో కాబట్టి రాలేకపోయారు, అన్యతా భావించవద్దు. రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ బొలూరు నారాజు గారిని స్టేజ్కి రావాల్సిన కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జోసఫ్ సునీల్ కుమార్ గారిని మాట్లాడవలసిగా కోరుతూ ఉన్నాం. ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ప్రియతమ నాయకులు, మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి అసోసియేషన్ చైర్పర్సన్ మల్రెడ్డి రామరెడ్డి అన్న గారికి, నా తోటి కౌన్సిలర్లకి, అదేవిధంగా ఇక్కడికి వివిధ మున్సిపాలిటీ నుంచి వచ్చిన అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ ముందుగా నా నమస్కారాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందుగా ఇంత పెద్ద మీటింగ్ ఇది పెట్టుకోవడమే ఒక మంచి విజయంగా నేను మన తుర్కెంజాల్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ముందు ఉండి ఒక మంచి ప్రోగ్రాం క్రియేట్ చేసి నాకు తెలిసి చెప్పిరన్నమాట మన చుట్టుపక్కల మున్సిపాలిటీ అందరినీ అసోసియేషన్ పిలిచినట్టుగా. కాబట్టి ఇది మంచి విజయంగా నేను అభివర్ణిస్తున్నాను. నెక్స్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, మేము ఒక అసోసియేషన్ ఏర్పడ్డాము, దానికి మాకు ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటానికి ఫంక్షన్ హాల్ అట్లా కాకుండా మాకు అంటూ ఒక కమ్యూనిటీ హాల్ అనుకోవచ్చు, అది కమ్యూనిటీ హాల్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్లేస్ కావాలని చెప్పారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, మా ప్రియతమ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు, అదేవిధంగా మా చైర్పర్సన్ మల్రెడ్డి రామరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మా వంతు కృషి చేస్తామని నేను చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు రామరెడ్డి అన్న గారు రావడం మనందరి అదృష్టం. ఎందుకంటే డైరెక్ట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా రామన్న గారు తీసుకెళ్ళి మంచిగా మీకు తప్పకుండా మీ డిమాండ్స్ని పూర్తి చేసే విధంగా ముందడుగు పడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 నుంచి 2,00,000 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. 11 జిల్లాలలో ఫోటో భవన్లు ఉన్నాయి. మీరు కూడా మాకు సహకరించి తుర్కెంజాల్లో ఎక్కడో ఒక ప్లేస్లో మాకు ఫోటో భవన్ అందిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం చూసి మాట్లాడవలసిందిగా ఐలే గారిని కోవడం జరుగుతుంది. దయచేసి 2 నిమిషాలు. ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ కమ్మగూడ ఈ యొక్క రొక్కసరెడ్డి గారిలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ల ఈ యొక్క సరసభ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్లకు, ఫోటోగ్రాఫర్లకు ఇక్కడ ఈ ఫోటోగ్రాఫర్ అనగానే తుర్కెంజాల్లో ఇంతమంది ఉన్నారని మేము కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏదో 5 మంది 10 మంది చిన్నటి మా స్నేహితులు ఇక్కడ మా సిరణ గారు కానీ, శేఖర్ కానీ, లేకపోతే రమేష్ గారు కానీ 30 సంవత్సరాలుగా మాకు ఏ ఒక్క ప్రోగ్రామ్ అయినా ఈ రోజుల్లో ఏ ఒక్క ప్రోగ్రామ్ అంటే ప్రభుత్వ ప్రోగ్రాం కానీ ప్రైవేట్ ప్రోగ్రాం కానీ ఏమంటే అందరికీ సెల్ ఫోన్. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల కింద రాజకీయం తీసుకుంటే ఏదన్నా ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారని, ఒక ఎంపీపీకి వస్తున్నానా, ఒక ముఖ్యమంత్రి వస్తున్నానా ఖచ్చితంగా అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఖచ్చితంగా ముందుంటేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరిలో స్మార్ట్ ఫోన్లు అయ్యి ఈ ఫోటోగ్రాఫర్లు వాళ్ళ కెమెరాలు కాకుండా వాళ్ళ చేత కూడా స్మార్ట్ కెమెరాలు అయిపోయి ఫోటోగ్రాఫరా లేకుంటే మామూలుగా విలేకరా లేకుంటే ఆ పొలిటికల్ లీడర్ కూడా అర్థం కాకుండా పోయింది.
ఎందుకంటే ఒకప్పుడే ఫోటోగ్రాఫర్ ఆయన చేతి ఇంత పెద్ద గన్ ఉంటుండే, ఎందుకంటే పోలీసుల చేతిలో ఏ విధంగా గన్నులో ఫోటోగ్రాఫర్ చేతిలో పెద్ద గన్ లాగా ఉంటుండే, అరే ఈయన ఫోటోగ్రాఫర్ గుర్తుపడుతుంటే. ఇప్పుడు అట్లా కాదు, ఎందుకంటే విలేకరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, రాజకీయ నాయకుల చేతిలో స్మార్ట్ ఫోన్, కార్యకర్తల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఫోటోగ్రాఫరా ఎవరు తెలియదు. కాకుంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ చెప్తే వాస్తవంగా అందరికీ ఉన్న సమస్య, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యల్ని మన పెద్దల దృష్టికి తీసుకొచ్చినందుకు ఇన్ని రోజుల తర్వాత, ఎందుకంటే వాస్తవంగా ఇన్ని సంవత్సరాల టైం పట్టింది, ఇంకా ముందుకు అడిగేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రాను రాను మన మున్సిపాలిటీలో కానీ తెలంగాణలో కానీ మీరు అడిగిపోయేది డిమాండ్ అయితే ఏమున్నాయో, ఒక స్థలం కానీ ఇంక వేరే కానీ చాలా అంటే ఖరీదైన కొడుకున్నాయి. ఒక 10 ఏళ్ల ముందు ఇంతకుముందు కూడా మన ప్రెస్సుల్లో కానీ వాళ్ళకు కూడా కానీ మన ప్రభుత్వాలు కొన్ని స్థలాలు కేటాయించినాయి. అలాగే మీరు అసోసియేషన్ తెలంగాణ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా దాదాపు 11 లక్షల మంది అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఎందుకంటే అందరూ కూడా సంఘటితమై మీకు కావాల్సిన డిమాండ్లు మీరు అడగడంలో తప్పేం లేదు. దానికి కూడా మన పెద్దలు వచ్చినారు కాబట్టి ఇక్కడ మన తుర్కంచ మున్సిపాలిటీ అసోసియేషన్ తరఫున మీరు కూడా, ఎందుకంటే అన్న కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఇంకోటి ఎందుకంటే అన్న మన ముఖ్యమంత్రి గారు కూడా ఏ విధమైన సమస్యను అలోగా తీసుకుపోయి సమస్య పరిష్కరించే వ్యక్తి కాబట్టి మీరు ఆ డిమాండ్ను ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు మీరు డిమాండ్ బయటపెట్టి 1కి 4 సార్లు అన్నని కలిసి ఎక్కడో ఒక దగ్గర మాకు కావాల్సిన స్థలం కానీ ఇంకేది కానీ ఇప్పించేదాకా మీరు అందరూ కూడా, ఎందుకంటే అడగడము ఆయన వదిలేయడం కాదు, అడిగినామంటే ఖచ్చితంగా అది ఇచ్చేదాకా వదలొద్దని చెప్పి మీ అందరికీ సూచన చేస్తున్నాను. ఎందుకంటే మీ డిమాండ్లు తప్పకుండా నెరవేర్చే బాధ్యత ఇక్కడ మా పెద్దలపై ఉంది కాబట్టి మరొకసారి అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. అందరికీ కూడా ప్రెసిడెంట్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఆహ్వానానికి ఇక్కడ విచ్చేసిన అతిథులు మన మున్సిపల్ చైర్మన్ అధ్యక్షులు, అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులు రామరెడ్డి అన్న గారు కానీ వివిధ కౌన్సిలర్లు, నాతో పాటు కౌన్సిలర్లు, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఏదైతే వీళ్ళు ఏదైతే కోరుతారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రామరెడ్డి అన్న గారు ఇందాక ఆయిలన్న గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. అలాగే ఇక్కడ స్థానికంగా కూడా రంగారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారు ఉండడం కూడా మన శుభ పరిణామం. ఎందుకంటే ప్రతి సమస్య వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను నెరవేర్చేందుకు వారు భాగస్వామిగా ఉంటారు కాబట్టి ఆ సమస్య నెరవేరుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వీడియోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మన తుర్కేంజల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి అన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మల్లెడి రామరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మా తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే తుర్కెంజల్ కౌన్సిలర్ అందరికీ, అన్నగారులందరికీ కూడా నమస్సుమాంజులు. ఈరోజు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి మా ముందున్నటువంటి నా తోటి ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒక మంచి పరిణామము. చాలా రోజుల తర్వాత ఈ తుర్కెంజల్ మున్సిపాలిటీ పరిధిలో అన్నగారి ఆశీస్సులతోటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. అన్నిటికీ కూడా మనకు మల్లెడి రంగారెడ్డి అన్న కానీ, మల్లెడి రామరెడ్డి అన్న గారు కానీ, మిగతా కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా మన వెన్నెంటుండి మనల్ని ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనవి చేస్తున్నామన్న. అలాగే మా తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం కూడా మన నియోజకవర్గంలోనే ఉందన్న. మాకు ఒక 400 గజాలు తీసుకున్నాం స్టేట్ అసోసియేషన్కి. మీ ద్వారా ఆ భవనానికి వీలైనంత ఇదిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారికి మీ ద్వారా మేము వెళ్ళి ఆ భవనానికి తగిన నిధులు చేకూరాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నామన్న. అలాగే మా తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా అత్యంత అద్భుతంగా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తి చనిపోతే తోటి ఫోటోగ్రాఫర్ 10 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలా 102 మందికి ఇవ్వడం జరిగిందన్న. 1,62,00,000 రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగిందన్న.
అలాగే మా తోటి ఫోటోగ్రాఫర్ ఏదైనా యాక్సిడెంట్లో కూడా తను పని చేయకుండా ఉంటే కూడా ఆ యొక్క కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామన్నా. అలాగే మా ఫోటోగ్రాఫర్ పిల్లలు మంచి విద్యను అభ్యసించడానికి మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి కూడా 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నామన్నా. ఇట్లాంటి మా టోటల్గా సౌత్ ఇండియాలోనే నంబర్ 1 అసోసియేషన్గా మేము ముందున్నామన్నా. సో ఇలా అసోసియేషన్కి మీ యొక్క పూర్తి సహకారం ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నారాజు గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 7వ కౌన్సిలర్ అయినటువంటి రొక్కం అనితా సెక్రటరీ గారు మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. ఇప్పటి వరకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తుర్కల్ ఎంజాల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ మిత్రులందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు కుటుంబ భరోసా అనేది ఒక చక్కటి కార్యక్రమాన్ని కుటుంబ భరోసాలో సభ్యులుగా ఉన్నారని కోరుకుంటున్నాను. అదేవిధంగా 100 రూపాయల కార్యక్రమం కూడా ఈ మధ్య 100 రూపాయలు కూడా స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ సభ్యులు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన కమిటీకి రాష్ట్ర సంఘం తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుండి మీకు ఉన్నతంగా ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ
ఈరోజు మన ఎంజాల్ మున్సిపాలిటీ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ అయినటువంటి మల్రెడ్డి రామరెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లకు, వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా జిల్లా నాయకులకు, ముందున్నటువంటి నా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ కూడా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంజాల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘమే ఎంజాల్ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం. సంఘాలు ఎందుకు ఉండాలి, సంఘం వల్ల మనకు లాభం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సందర్భంలో ఆ రోజు జేఏసీగా ఏర్పడి అన్ని వృత్తుల వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నంలోనే మన ఫోటోగ్రఫీ రంగం పక్షాన మనం కూడా ఆ మహోన్నతమైనటువంటి ఉద్యమంలో పాల్గొనాలి. పాల్గొనకపోతే మనము ఒక ఎలాంటి దానికి నోచుకొని వారం అవుతాము అని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ సంఘం ఈ తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం. ఆ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో అన్ని రాష్ట్రాల నుండి కూడా వచ్చి మన దగ్గర స్థిరపడి వృత్తిపరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు ఉద్యమం నడుస్తున్న సందర్భంలో, మన సంఘం పెట్టిన సందర్భంలో మనం ఒకటే చెప్పాము, ఏ రాష్ట్రం వారైనా సరే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా తెలంగాణ ఫోటోగ్రాఫర్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం ఈ రోజు వరకు కూడా అదే విధంగా కలిసిమెలిసి మన వృత్తిని మనం నిరూపించుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో ఎంజాల వరకు వస్తే ఈరోజు మన అసోసియేషన్ గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. కానీ వారు ఫోటోగ్రాఫర్ అయినా సరే ఈ ఎంజాలకు పేరు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు మీ దగ్గర ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే మంచి పెద్ద పెద్ద ఆర్డర్లు చేసినప్పుడు మేము కొన్ని సందర్భంలో మేము వారు కలిసి తీసిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ ఏరియాకి ఎక్కడ వచ్చినా అని కూడా ఎంజాల సీను అంటేనే ఏ కస్టమర్ దగ్గర పోయినా ఎంజాల సీను అని వాళ్ళ ప్రేమతో ఆ విధంగా కస్టమర్లు అందరూ కూడా పిలుచుకున్నటువంటి ఈ మున్సిపాలిటీలో శ్రీనివాస్ గారు ఉండడం వారి వల్ల ఎందుకొరకంటే ఆయన ప్రతి కెమెరా ఏదొచ్చినా అని కూడా అప్డేట్ అవుతాడు. కొత్త టెక్నాలజీ ఏదొచ్చినా అని కూడా అప్డేట్ అయ్యేది చాలా సందర్భాలలో చూసేది. కానీ ఆ విధంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఆయన మార్గదర్శకంగా చూసుకొని ఆ విధంగా మీరందరూ కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి కావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అసోసియేషన్ తరఫున కూడా మనము ఈరోజు సౌత్ ఇండియాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వం నుండి మనకు ఎలాంటి కూడా గతంలో గుర్తింపు లేకపోయేది. ఏదన్నా బ్యాంకుకి వెళ్ళాలంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళు అడిగేది, లోన్కి వెళ్తే మీకేమైనా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉందా అని అడిగేది, లేదా మీ స్టూడియో ఏడుంది అనేది అడిగేది. దాంతో స్టూడియో మున్సిపాలిటీలో మీరు లైసెన్స్ తీసుకున్నారా అని అడిగేది. రకరకాల సమస్యలు వచ్చేది. ఆ రోజు రాష్ట్ర అసోసియేషన్ ఆలోచన చేసి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు ఈ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి స్థానంలో ఆ ఐడి సర్టిఫికెట్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ముందుందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. అన్ని రాష్ట్రాల్లో
4-5 ఉంటే మనం తెలంగాణ రాష్ట్రంలో 15,000 మనం గుర్తింపు అదేవిధంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ధనరాజ్ హరిత గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెంకటన్న. ప్రతి జిల్లాలో ఇంప్లిమెంటేషన్ చేసి అందరికీ అందే విధంగా చేయడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాల వాళ్ళు ఇంకా అందరూ కూడా చేసుకోలేదు. దాన్ని కూడా చేసుకోవడానికి కొరకు రేపు కొత్త కార్యవర్గం ఏదైతే వస్తుందో దానికి ఇంకా ప్రయత్నం చేద్దాం అందరినీ కూడా. రెండవది, మనం అర్ధరాత్రి ఏదేదో ప్రోగ్రామ్ అయిన తర్వాత వస్తుంటాము. అలాంటి సందర్భాల్లో మనకు ఒక గుర్తింపు కార్డు ఉండాలనే ఉద్దేశంతో గతంలో నేను 2017 నుండి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఇచ్చింది మన సంఘానికి. అప్పుడు ఉద్యమంలో ఉన్న సందర్భంలో శ్రీనివాస్ గౌడ్ గారు, గతంలో సంస్కృత శాఖ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని మనం కోరగానే వారు ఆదేశాలు ఇవ్వడంతో దానికి కొద్దిగా కార్యరూపం కొద్దిగా జరిగింది. అందులో ఒకటి ఏంటంటే టెక్నికల్ ఇష్యూ. ఫోటోగ్రాఫర్ అనేది ఓన్లీ అందులో ఆప్షన్ ఏముందంటే, ఫోటోగ్రాఫర్ అంటే ఏదన్నా అవార్డు వచ్చిందా లేదా ఏమన్నా కోర్సు చేసిందా ఏదన్నా సర్టిఫికేట్ అంటే, కోర్సు చేసిన వాళ్ళకు సర్టిఫికేట్ ఎలాగో ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొఫెషనల్ మీద ఈ వృత్తి మీద ఆధారపడ్డవాడే నిజమైన ఫోటోగ్రాఫరు, దాని మీదే బతుకుతుంది. కాబట్టి ఆయనకి ఆ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి మామిడి హరికృష్ణ గారు కూడా ఒప్పుకొని కొద్దిగా కార్యరూపం జరిపింది. కానీ అది టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా ఆగింది. దాన్ని మనం అందరం కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చింది. ఈరోజు మన నాయకులందరూ కూడా ఉన్నారు. రామరెడ్డి అన్న కానీ మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు కానీ వారు సీఎం గారికి బాగా సన్నిహితులు. నేను కూడా వారి కాన్ఫరెన్స్ని నేను కూడా నా శాయశక్తిలో కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాము. వారి నాయకులు కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రంగారెడ్డి అన్న విషయానికి వస్తే, రంగారెడ్డి అన్న 1994-95 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పదవీ కాలం పూర్తి అయినంత వరకు 365 రోజుల్లో దాదాపు 200 రోజులు తనతో పాటే మేము కార్యక్రమాలు తీయడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి మలక్పేట నియోజకవర్గం ఉన్నప్పుడు చాదరగట్టు నుండి బాట సింగారం వరకు ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద నియోజకవర్గం ఉండే. ఆ రోజు మేము తీసినది మా సోదరుడు శంకర్ గౌడ నేను ఉన్నది. వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను తీసి ఫోటోలు శంకర్ తీసేది, వీడియో నేను తీసి నేను ఛానళ్ళకి ఇచ్చేది. కొత్త కుర్మ శివకుమార్ మంగమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగా సత్సంబాలతో ఈరోజు ప్రజాప్రభుత్వంలో మనం సాధించుకోవడానికి మనకందరూ వీరందరూ సపోర్ట్ ఉన్నారు. కాబట్టి అన్నగారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మేము రాష్ట్ర అసోసియేషన్ తరఫున కూడా బాట సింగారంలో 400 గజాలు మేము స్వయంగా మా కాంట్రిబ్యూషన్తో తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారి నిధుల నుండి కొంత, ప్రభుత్వం నుండి ఇంకా కొంత ఇచ్చి ఆ భవనాన్ని ఇంకా 400 గజాలే ఉంది. మేము ఏంటంటే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్గా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే 30 అసోసియేషన్లు ఉన్నాయి. ఇప్పుడు విస్తరిస్తే దాదాపుగా 40 నుండి 50-60 అసోసియేషన్లు అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర, అదేవిధంగా కళాఖండాలకు కూడా ఒక రామోజీ ఫిలిం సిటీ అనేది మనకు ఒక ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళి వచ్చినా కూడా అనుకూలంగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ దిగాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ కొనడం జరిగింది. ఇంకా కొద్దిగా ప్రభుత్వం నుండి కూడా కొంత స్థలము భవనానికి నిధులు ఇప్పించేస్తే ఆ విషయం మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవాధ్యక్షులుగా అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్న సాన్నిధ్యంతో మొట్టమొదటి 2017లో నేను మహబూబ్ నగర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారిని కోవడం జరిగింది. అన్న జిల్లా హెడ్ క్వార్టరు కాబట్టి ఇక్కడ ఒక మంచి ఫోటో భవనం కొరకు స్థలం కేటాయించాలి నిధులంటే, ఆయన ఇమ్మీడియట్లీ ఒక నెల రోజుల లోపలనే స్థలం కేటాయించి అప్పుడు 5 లక్షలు కేటాయించడం జరిగింది. 5 లక్షలకు మళ్ళీ బిల్డింగ్ కాలేదు, సగం వరకే అయింది. మళ్ళీ తర్వాత కోరితే మళ్ళీ ఇంకొక 5 లక్షలు అంటే మేము అడిగాము. 5 లక్షలతో కాదు 8 లక్షలు ఇస్తా కంప్లీట్ చేసేసుకోండి అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మొట్టమొదలు సాధించిన భవనం అంటే అది మహబూబ్ నగర్లో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంబడే జడ్చర్ల లక్ష్మారెడ్డి గారిని కోరంగానే వారు కూడా ప్రభుత్వ స్థలము 10 లక్షలు ఇచ్చి అక్కడ కూడా భవనం ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారిని కోరగానే వారు కూడా ప్రభుత్వ స్థలము ఒక 5 లక్షలు కేటాయించారు, అది కొద్దిగా పెండింగ్లో ఉంది. అదేవిధంగా అచ్చంపేటలో మూల బాలరాజు గారిని కూడా కోరితే వారు కూడా ప్రభుత్వ స్థలము 15 లక్షలు ఇవ్వడం జరిగింది. కొల్లాపూర్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారిని కూడా కోరితే స్థలము నిధులు ఇవ్వడం జరిగింది. ఇక మనకు మిగిలింది హైదరాబాద్కు నడిబొట్టునటువంటి రాష్ట్ర అసోసియేషన్కు 60 అసోసియేషన్లు అనుసంధానంగా ఇక్కడ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర అసోసియేషన్ ఒక మంచి ట్రైనింగ్ సెంటర్గా ఉండే విధంగా ఒక 1000 గజాలు ప్రభుత్వంకి వెళ్ళి స్థలం కేటాయించి నిధులు ఒకటి ఇచ్చేస్తే మన కాన్స్టిట్యున్సీలోనే ఇది ఏదైతే ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలోనే రాష్ట్ర అసోసియేషన్ ఉందంటే మనం అందరం కూడా గౌరవించాల్సిన విషయం. కాబట్టి గౌరవ అన్నగారిని సవినయంగా మేము మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా సోదరుడు సంజీవ్ చెప్పాడు, ఈఎస్ఐ గురించి కూడా ఒకటి మంచి ఈసీఐల అసోసియేషన్లో రమేష్ గారు అని ఉన్నారు, సంజీవ్ గారు నంబర్ ఇస్తారు, వారితోనే ఏసీ. ఎందుకొరకంటే మనం ఈరోజు అన్నిటికంటే ధనవంతుడు ఎవరంటే ఆరోగ్యంగా ఉన్నవాడే ధనవంతుడు. ఎందుకొరకంటే ఈరోజు ఏ హాస్పిటల్ పైన కూడా లక్షలు వెచ్చించవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ మన ఫోటోగ్రఫీ చేసిన వారు లక్షలు వెచ్చించే పరిస్థితి లేదు. ఎందుకొరకంటే మనది ఉండేది సీజనల్ బిజినెస్. ఒక 3 నెలలు ఉంటే మళ్ళీ 6 నెలలు సీజన్ ఉండదు. అలాంటి మనం 3 నెలలు చేసింది మళ్ళీ 6 నెలలు దానికి తినడానికి సరిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ ఈఎస్ఐ ఎందుకొరకంటే ఒక ప్రైవేట్ మనం ఏదన్నా ఇన్సూరెన్స్ చేసుకుంటే లిమిట్ ఉంటుంది, కానీ ఈఎస్ఐ ద్వారా ఎలాంటిది ఉండదు. అది నెలకు 300 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ సారి మాత్రం ఒక 1000 రూపాయలు. మిగతా విషయాలన్నీ కూడా మనం మొత్తం సంవత్సరంలో 3600 కడతారు. మనకు లిమిట్ లేనటువంటి ఆరోగ్య పరీక్షలు కానీ ట్రీట్మెంట్ కానీ ఈఎస్ఐ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కొత్త కార్యవర్గానికి నేను ముఖ్యంగా ఇదే సూచిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సంజీవ్ గారిని కలిసి ఈ ఈసీఐలో రమేష్ గారు అని ఉన్నారు, వారితో కలిస్తే పూర్తి వివరాలు చెప్తారు. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా వారికి ఈఎస్ఐ మన ఫోటోగ్రాఫర్లు ఏదైతే 35 మంది ఉన్నారు ఇక్కడ, ఆ 35 మంది కూడా ఆ స్కీమ్లో ఉండే విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా మన రాష్ట్ర అసోసియేషన్ ఏ విధంగా అయితే కుటుంబ భరోసా స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్లో ఈరోజు ఉన్న 30 మందిలో 20 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మిగతా 15 మందో 20 మందో దయచేసి మీరందరూ కూడా మీరు మీకోసం కానీ కాదు మన తోటి వారి కోసం మనం చేస్తున్నామనే ఆలోచన చేయండి. నేను కూడా ఆ స్కీమ్లో ఉన్నాను, నా కోసం అనేది కాదు, నా తోటి వారికి కూడా మనం ఇచ్చే ఖాళీ 10 రూపాయలు టీ డబ్బులతో ఈరోజు మనం కుటుంబాలని ఆదుకోగలిగినాం. 102 మందికి దాదాపుగా 1,47,000 చిల్లర. అదేవిధంగా చనిపోయిన పిల్లలకు కూడా వాళ్ళు 18 ఏజ్ వచ్చే వరకు వాళ్ళకు ప్రతి సంవత్సరము 5,000 రూపాయలు వాళ్ళకు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్ కోసం అని చెప్పి ఇస్తా ఉన్నాము. ఆ స్కూలు అది స్కీము దాదాపుగా 4 లక్షల పైన కూడా అది ఇవ్వడం, 40 లక్షల పైన ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ స్కీమ్ ద్వారా మనం ఈ 2.5 సంవత్సరాల లోపల 2 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మనకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కొద్దిగా ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి చిన్నగా ఒక నోటీస్ రావడం జరిగింది. దానికి అధ్యక్షుల గారు హుసేన్ గారు కూడా దాన్ని ఆడిటర్ దగ్గర వచ్చి దాన్ని ఒక రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే ఏటీజీ కింద ఇస్తే మనకు వివిధ సంస్థల నుండి కూడా వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది వచ్చిందంటే మనం ఇంకా ఎక్కువ మందికి మనం ఆర్థిక సాయం అందజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరులకందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఉండని మనం ఐక్యమత్యంగా ఉండాలి. సంఘటితంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఈరోజు ఆ సాధన కోసం అనేది ఒకటే మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే మనం ఐక్యంగా ఉండి అన్ని వర్గాలు సంబంధ వర్గాలు చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా మన సంఘం కూడా మనమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ అసోసియేషన్ కూడా రంగారెడ్డి జిల్లాలో ప్రథమ అసోసియేషన్గా ఉండాలని ఆశిస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త
కార్యవర్గానికి మరొక్కసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలంగాణ. బోనాలు ఉన్నాయి, అట్లా వేరే పని ఉంది, ఇంకా వెళ్తున్నామని తెలియజేసుకుంటూ మా రామనుడిగా ఏ నిర్ణయం చేసినా మేమందరం ఎంబడి సహాయ సహకారం అందజేస్తాం. ఈ యొక్క జ్యోతి ఫోటో స్టూడియో అనేది అన్న తుర్కెంజల్ గేట్ కాడ ఫస్ట్ వచ్చింది. వీళ్ళు ఐలే ఫ్రెండ్స్, నేను ఐలే కాకంట కాబట్టి వీళ్ళందరూ కాకని అంటారు. సీను అండ్ సోదరులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబ సభ్యులాగానే చిన్న పని ఏది ఉన్నా ఇట్లా ఫోన్ చేయగానే ఏదైనా కానీ ఒక కెమెరా ఇచ్చి పంపిస్తారు. ఏ రోజు కూడా వాళ్ళు ఇతరులా కనిపించదు. నిజంగా సొంత మాకు అన్న కొడుకులో వద్ద కొడుకులా ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చినా కూడా ఎప్పుడు తమ్మి నద్ది అని మంచిగా మాట్లాడి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రాఫర్లకు వాళ్ళకున్న టెన్షన్లు, ఆ ప్రోగ్రాంలో నా ఫోటో తీయలే అన్నవారు, మంచిగా రాలే అన్నవారు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ప్రోగ్రాం కూడా మంచిగా అయితే ఆశించు. మరి భగవంతుడు మీ అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మరి మీ రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు ఎవరు వాళ్ళందరికీ కూడా పాత వారికి కూడా వెల్కమ్, కొత్త వారికి వెల్కమ్ చెప్తూ పాత వారికి మరి వీడుకోలు చెప్తూ మరి క్షమించాలి. మాకు లేట్గా కూడా వచ్చినాం. రామడన్న గారు ఏమనుకోద్దన్న మా కూతురు దగ్గర బోనాలు ఉన్నాయి, ఇక అందుకోసమని వెళ్ళిపోతున్నాం. ఒక్క నిమిషం మంగమ్మ మీ పిన్తో మాత్రం పంపించేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కొత్త గుర్మ మంగక్క గారు మాట్లాడవలసిన కోరుతా ఉన్నాను. మహిళా అధ్యక్షురాలు తుర్కెంజాల్. కాంగ్రెస్ పార్టీ మన ఫోటోగ్రఫీ వీడియో అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన రామరెడ్డి అన్న గారికి, అలాగే మన సీనియర్ నాయకులు ధనరాజన్న గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్ సునీల్ గారికి, దర్శన్ గారికి, అలాగే ఫ్లోర్ లీడర్ కోచ్ కైలయ్య గారికి, మళ్ళా పసుమాముల జగన్ మన జయపాలన్న గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అని అసోసియేషన్ ఏర్పడాలని ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఇది ఎప్పుడో 10 ఏళ్ళ కింద రావాల్సిందే. ఎందుకంటే చిన్న 10 ఇండ్లు ఉన్నాయంటే ఒక అసోసియేషన్ ఏర్పడి వాళ్ళకు డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఏది కావాలని ఒక అసోసియేషన్ తరఫున ఒక లెటర్ రాసుకొచ్చి మాకు ఇది కావాలని కొట్లాడుతున్నారు. కానీ మీరు మీడియా అంటే మీదే ఫస్ట్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చి మీకు తగ్గిపోయింది, కానీ లేకపోతే మీ ఏ చిన్న కార్యం చేయాలన్నా ఇంట్లో మీరు వచ్చేదాకా పని అయ్యేది కాదు. పొయ్యిలు కానీ పేరెంటలు కానీ మంచి కానీ చెడు కానీ మీడియా అంటే మీదే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియానే వచ్చి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్లు తీసుకొని ఓన్లీ పెళ్ళిళ్ళు, పేరెంటలు, బర్త్డేలు అవి తప్ప వేరే చేయడం జరుగుతలేదు. తప్పకుండా మీ మాత్రం చాలా గొప్పది. వెంకటకి తీసిన మీ ఫోటోలు ఎప్పుడు మేము చూసుకోగలుగుతున్నాం. సార్ అన్నట్టుగా ఇంతకుముందు పెద్ద మనుషుల ఫోటోలు మిస్ అయినాయి అంటే ఫోటోగ్రాఫర్స్ లేరు కాబట్టి అప్పుడు ఫోటోలు మిస్ అయినాయి. మీకు మాకు దగ్గర సంబంధాలు ఉంటాయి. రాజకీయంగా మేము బయటికి వెళ్తున్నాము అంటే ఏ ప్రోగ్రామ్ చేసినా మీ వీడియో తీయాల్సిందే, మీ ఫోటో తీసుకోవాల్సిందే, మీతో మాకు తప్పకుండా సంబంధాలు ఉంటాయి. కాబట్టి మీరు అసోసియేషన్ ఏర్పడినందుకు అసోసియేషన్ అధ్యక్షులుగా వెంకటేష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారికి, సెక్రటరీ శివకుమార్ గారికి, అలాగే నవీన్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, నరేందర్ గారికి, ఆ ఏర్పడ్డ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా మా వంతు సహకారం మీకు అందిస్తామని చెప్పి, ఏ ప్రోగ్రాం చేసినా మా స్మార్ట్ ఫోన్లు పక్కన పెట్టి మీ ద్వారానే వీడియోస్ కానీ కానీ మీ ద్వారానే తీసుకుంటామని తెలియజేస్తూ, ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రాఫర్లు కూడా బ్రతకాలి అంటే మా వంతు సాయం చేయాలి. సాయం చేయాలి అంటే వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా, చిన్న ప్రోగ్రామ్ చేసినా వాళ్ళకు మనకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళకు మనము జీవనోపాధి కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకరికొకరు సహకారాలతో ముందుకెళ్ళాలని తెలియజేస్తూ కొత్తగా ఏర్పడ కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వైస్ చైర్మన్ అయినటువంటి దండాదన్న గారు మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. అన్న ఒక్క నిమిషం అన్న. చిన్నగా చేసినటువంటి రోడ్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర తెలంగాణ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మన పెద్దలు మల్రెడ్డి రామరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సంతోషం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం నూతన కమిటీ అయినటువంటి ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, బాలకృష్ణ గారికి, శివకుమార్ గారికి, నరసింహ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, నరేందర్ గారికి, నూతన కార్యవర్గానికి మొత్తానికి మరి తుర్కయాంజాల్ మున్సిపాలిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు
మరి శివకుమార్ గారు, అదేవిధంగా పెద్దంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రావు గారు, అదేవిధంగా శుభాకాంక్షలు. మరి పక్కనున్న అన్న పేరు వ్యవస్థాపకాధ్యక్షులు వెంకటరెడ్డి గారు. మరి వారు మాట్లాడుతుంటే నేను వచ్చిన మరి దేనికైనా ఒక అసోసియేషన్ ముఖ్యము. మరి ఏదైనా 2-3 విషయాలు మాట్లాడేది హెల్త్ కార్డు విషయంలో. మరి మీ అసోసియేషన్ ద్వారా మరి మీరు ఈఎస్ఐకి ఒక 300 కడితే మరి దాని ద్వారా మీ హెల్త్ చెకప్ చేయించుకోవడం, అది కూడా కుటుంబం మొత్తం ఉంటుంది. దాంతోపాటు మరి మీ ఆరోగ్యానికి సహకరించిన సూచన చేసిండు. మరి దాన్ని పాటించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. అదేవిధంగా వారు కోరిరు ఏది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మరి అసోసియేషన్ బిల్డింగ్ కావాలని చెప్పేసి దానితో పాటు స్థలం కావాలని మరి వ్యవస్థాపక అధ్యక్షులు చెప్తుండ్రు. దాదాపు మరి 5-6 నియోజకవర్గాల్లో కొంతమంది మాజీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరి అక్కడ స్థలాలు భవనాలు ఇప్పించారని నేను విమర్శించడం లేదు. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే మరి వారిని సంప్రదించడో లేదు. కానీ మా అన్నగారు ఎమ్మెల్యే మరి కాబోయే మంత్రివర్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారితో 100% చేయాల్సిన బాధ్యత మా రామన్న మీద ఉంది. ఖచ్చితంగా నేను కూడా హనుమంతుల్లాగా కొంచెం తోడేస్తా, అప్పుడప్పుడు చెప్తా. 100% తుర్కయాంజాల్ మున్సిపాలిటీలనే ఈ టౌన్లో జిహెచ్ఎంసీలనే మీకు ఒక 400-500 గజాలు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా నేను సూచిస్తా. 2 పెద్దలకు ఖచ్చితంగా ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. మరి మాతో ఇప్పుడు దాదాపు నిధుల విషయంలో కూడా నేను ఇక్కడనే పెద్దలూరు మా మేడమే చైర్మన్ కాబట్టి మా మున్సిపాలిటీ నిధుల నుంచే మీ అసోసియేషన్కు ఒక 10 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా మరి పెద్దల్ని కోరుతున్నా. ఎక్కడో ఇచ్చేది కాదు, ఫస్ట్ నిధులు వస్తాయి, తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చినాక స్థలం వస్తుంది అన్నగారు చెప్పంగానే అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు అడిగింది తడవుగా మరి మీరు అసోసియేషన్గా ఏర్పడడం మీ యొక్క హక్కులను ఏ విధంగా ఉన్నాయో బాధ్యతలు కూడా అదే విధంగా చేయాలి. మరి గతంలో ఒక 100 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఇట్లా ఒక చాలా పెద్ద సంస్థలాగా అంటే పెద్ద విషయంలాగా ఉండే. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో నుంచి కలర్ ఫోటోకి వస్తేందుకు మరి 1947 కంటే పూర్వం మరి బ్రిటిష్ వారు తీసిన అన్ని ఫోటోలు తీసిన అన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంటే 1970-80ల శతకంలోనే మరి కలర్స్ ఫోటోలు కలర్ సినిమాలు వచ్చినాయి. దాంతోపాటు టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీతో పాటు మీరు కూడా అన్నీ పెరుగుతున్నాయి. ఎప్పుడు మనం చిన్న ఫోన్లు వాడినప్పుడు అప్పుడు సెల్ ఫోన్ అమెరికాలో ప్రతి ఒక్కరు జోబులో ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఉంటుందానే మనది ప్రతి ఒక్కరి ఇంట్లో మనం ఫోన్లే ఉండకపోయేది. అటువంటిది భారతదేశం మొత్తం ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థికంగా వెదిగినాక అందరికీ స్మార్ట్ ఫోన్లు అయ్యాక కూడా కొంత ప్రాధాన్యత ఈ ఫోటోగ్రాఫర్లు తగ్గినది. దాంతోపాటు కరోనా రావడం తోటి మనం మనుషులకు కొద్దిగా దూరంగా కావడం, మరి పెళ్ళిళ్ళు మరి ఇతర విషయాల్లో మనం దూరంగా ఉండడం వల్ల మీ యొక్క కొంత గ్యాప్ ఏర్పడ్డదని తెలియజేస్తున్నారు. అటువంటి విషయాన్ని ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు మరి అందరం దగ్గరైనాం. మరి మీరు కూడా చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. మరి ఇట్లాంటి దీని ఏమంటారు LED స్క్రీన్స్, అదేవిధంగా ఫోటో షూట్లని మరి పెళ్ళిళ్ళలో అనేక విధాలుగా అంటే టెక్నాలజీని ఉపయోగించి పెళ్ళికి ముందే వారి యొక్క పరిచయాన్ని వారి యొక్క బాంధవ్యాన్ని మరి ఏ ప్రోగ్రాం చేసినా దానికంటే ముందే ఫోటోషూట్లు చేయడం, ఒకరికి మించి ఒకరు అనేక విషయాల్లో మరి మేము ముందులోండి చూస్తుంటే ఏ విధంగా టెక్నాలజీ పెరిగిపోయింది, మీరు ఏ విధంగా ఎదగాల్సిన అవసరం. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి నాతో పాటు విచ్చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మా మున్సిపాలిటీ నుంచి వచ్చిన వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గారు, అదేవిధంగా సునీల్ గారు, ఆయలయ్య గారు, దర్శన్ గారు, వేదిక మీద ఉన్న జైపాల్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మరి చాలామంది ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి వచ్చిన శైలేందర్ గారు, శివలింగం గారు, శేఖర్ గారు, మల్లేష్ గారు, నాగరాజు గారు, జయేందర్ గారు, అదేవిధంగా పాండు గారు, సంజీవ గారు, శ్రీనివాస్ గారు, సుధాకర్ రెడ్డి గారు, శివ గారు,
సహదేవ్ గారు, ప్రమోద్ రెడ్డి గారు, చాలామంది మిత్రులు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి ఈ ప్రాంతంలో ఉండి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తారని నేను ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అంటే ఊరికొకటి ఉన్న ఒక 9-10 మంది ఉండొచ్చు, అంతే వస్తారేమో అనుకున్నా. కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంకొక చక్కటి కార్యక్రమం మీ అసోసియేషన్ నుంచి, మరి మీ అసోసియేషన్లో 20,000 మంది ఉన్నారంటే మాటలు కాదు. నేనైతే ఊహించలే 20,000 మంది ఒక అసోసియేషన్లో, అందులో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో ఉన్నారని ఇప్పుడే వెంకటరెడ్డి గారు, నాగరాజు గారు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతేకాకుండా ఈ 20,000 మందికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని ఒక్క 10 రూపాయలు సాయం చేసినా కానీ 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నామంటే ఇది తప్పకుండా ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీకు ఏ అవసరాలున్నా చేయటానికి మన రంగారెడ్డి జిల్లా సిపిఆర్ఓతో కానీ కలెక్టర్ గారితో కానీ ఏ పనులున్నా మీరు నా దగ్గరికి రండి, లేకపోతే మా వాళ్ళు ఎవరికి చెప్పినా తీసుకెళ్ళి, మన ప్రాంతంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాబట్టి మీ సమస్యలు పరిష్కరించడానికి పెద్ద సమస్య కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా మరి మీ అందరికీ నేను ఫోటోగ్రాఫర్లు ఈరోజు ఒక ఫంక్షన్లకు తప్ప ఇంకెక్కడ అవసరపడతలేవన్న రీతిలో, ఎందుకంటే ప్రతి ఒక్కరి జేబులో సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్తో అవసరం లేకుండానే వాళ్ళ పనులు కొన్ని ఎల్ల తీసుకుంటున్నారు. గతంలో అయితే ఫోటోగ్రాఫర్ లేనిది ఏ కార్యక్రమం ఉండకపోయేది. వాళ్ళు ఖచ్చితంగా ముందు వాళ్ళని బుక్ చేసుకున్నాకనే ఇంకొక కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండేది. మేము చదువుకునే రోజుల్లో మలక్పేటలో ఒక కామిని ఫోటో స్టూడియో అని ఉండేది. మేము స్కూల్లో 10th క్లాస్కు ఫోటోలు కావాలంటే అక్కడికి పోయి ఫోటోలు దిగి వచ్చిన రోజులు. ఈరోజు మరి ప్రతి ఒక్కరి జేబులో మరి సెల్ ఫోన్లు ఉండడంతో నిజంగా కూడా మీకు వచ్చే ఇబ్బంది ఉన్నా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి టెక్నాలజీ పెంచుకొని మీ అవసరాలు తప్పనిసరి అనే పరిస్థితికి తీసుకొస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిలవకుండా ఏ ఫంక్షన్ కాదని సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు మరి అసోసియేషన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇది మీ అసోసియేషన్ల మెంబర్షిప్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహాయాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా మరి మీకు ఇంకే అవసరాలున్నా ప్రభుత్వం తరఫున కానీ మరి ముఖ్యమంత్రి దగ్గర ఏ అవసరం ఉన్నా మీరు రండి, మీకు ఏది చెప్పినా మేము ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో లాగా ముఖ్యమంత్రులు దొరకకుండానో, మంత్రులు దొరకకుండానో, ఎమ్మెల్యేలు దొరకకుండానో ఉండే పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గారే రోజుకు 18 గంటలు అందుబాటులో ఉంటున్నాడు. అదేవిధంగా మరి మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే పరిస్థితి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఉన్నదని ఈ సందర్భంగా మనకు చెప్తున్నాం. మీరందరూ ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రావడంలో మేము చాలా కీలక పాత్ర పోషించినామని. వాస్తవంగా ఇలాంటి వాళ్ళందరూ కొట్లాడితేనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. ఆ రోజు మరి కాంగ్రెస్లో సోనియా గాంధీ తలుచుకొని తెలంగాణ ఇవ్వకుండాంటే ఇంకా మళ్ళీ ఎన్నడూ కూడా మనకు తెలంగాణ వచ్చేది కాదు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ కూడా దేశంలో చాలా రాష్ట్రాలలో డిమాండ్ ఉంది, సపరేట్ చేయాల్సిన ఏ ఒక్కటి కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు మరి మీరందరూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఉద్యమకారులకు ఏ ఒక్కరోజు కూడా 10 సంవత్సరాలలో మీకు న్యాయం జరగలేదు. మేము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఉద్యమకారుల లిస్టు మీ దగ్గర ఉంటే మీ ఇవ్వండి. ఒక్కొక్కరికి 250 గజాల జాగతో పాటు 5 లక్షల రూపాయలు ఇంటికి కూడా ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు మీ అసోసియేషన్ తరఫున కూడా ఇంత చక్కగా నడుపుతున్నారు. మేము ఏం సాయం చేసినా తక్కువే, మీరు చేసే దాంట్లో ఇప్పటికే మీ అసోసియేషన్ ద్వారా 2 కోట్ల రూపాయలు చనిపోయిన వాళ్ళకి కానీ పేదలకు కానీ కలెక్ట్ చేసి ఇచ్చిరంటేనే మీరు ఎంత స్ట్రాంగ్గా ఈ అసోసియేషన్ నడుపుతారో అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీకు ఇప్పుడే ఒక బిల్డింగ్ గురించి అడిగారు. ఖచ్చితంగా మీకు బిల్డింగ్కు జాగా ఉంటే మా మున్సిపల్ పరిధిలో
మా మున్సిపాలిటీ నుండి మా ధనరాజ్ చెప్పినట్టుగా తప్పకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్లందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరి సహాయ సహకారాలతోటి వాళ్ళందరి ఆమోదంతో మీకు ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కూడా ఏ సమస్యలున్నా చెప్పండి, అవసరమైతే నేను పర్సనల్గా వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము ముందుంటాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రజాసేవలో ఉంటారు. మేము ఒక రకం ఉండొచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇంకొక రకం ఉండొచ్చు. మీరు కూడా ఒక రకమైన ప్రజాసేవలో ఉన్నట్టుగా అంటే మీ అసోసియేషన్ మెంబర్లనైనా మీరు కాపాడుకోగలుగుతున్నారంటే అది ఆషామాషి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మాకు తెలుసు ఒక ట్రస్ట్ నడపాలన్నా, ఒకరికి సాయం చేయాలన్నా, లేకపోతే 10 రూపాయల ఎవరి దగ్గర వసూలు చేసి ఇవ్వాలన్నా ఎన్ని సమస్యలు ఉంటాయో. మీరు చిన్న అమౌంట్ పెట్టి మరి పెద్ద మెంబర్షిప్ ఉన్నందుకు ఒక్కసారి మీరు ఒక్క కాల్ ఇస్తే 2 లక్షల రూపాయలు మరి మీ అకౌంట్లో వచ్చి పడితే మరి ఎవరైనా చనిపోతే ఇస్తున్నందుకు నిజంగా విలువ. ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ ఫోటోగ్రాఫ్తో కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నది చాలా గొప్ప పని అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే ఈ ప్రాంతంలో ఎక్కడన్నా జాగా ఉంటే మేమైనా చూస్తాం, లేకపోతే అక్కడనే 400 గజాలల్లా మరి మీరు కట్టుకుంటామంటే ఇప్పుడు CDF ఫండ్స్ ఇంకా రాలేదు, వచ్చినాక మీకు అక్కడ కావాలన్నా అక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, ఖచ్చితంగా మీకు ఈ 10 లక్షల రూపాయలు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో అయితే ఇక్కడ మీకు మా కౌన్సిల్ నుంచే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ఇక్కడ కాకుండా మీకు ఉన్న ప్లేసులనే కావాలంటే మరి నియోజకవర్గం ఫండ్స్ నుంచి నేను ఏదన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మీరు ఫోటోగ్రాఫర్లు అంటేనే లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ఫోటోలు తీసి గుర్తింపు కలిగజేస్తారు. అదేవిధంగా ఈరోజు మనం ఫ్రెండ్షిప్ డే కూడా ఈరోజు కలిసి వచ్చి మీరందరి కార్యక్రమం చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు అన్న. మాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చారు మీరు. ఖచ్చితంగా మాకు 500 నుంచి 1000 గజాల స్థలాన్ని ఇస్తారని ఆశిస్తున్న గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతూ తర్వాత వైస్ చైర్మన్ ధనరాజన్న గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి ధనరాజన్న గారికి కూడా చిరు సత్కారం చేయవలసిన కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కౌన్సిలర్స్ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అందరికీ భోజన వ్యవస్థ ఉంది, అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అందరం భోజనం స్వీకరించవలసిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ ధనరాజన్న గారికి చిరు సత్కారం. మీ అసోసియేషన్ సభ్యులు దయచేసి అందరూ కూడా సత్కరించవలసిగా కోరుతూ ఉన్నాం. అనిల్ శ్రీకాంత్ గారు దయచేసి అనిల్ శ్రీకాంత్ గారు ఎక్కడున్నా రావాలి. అదేవిధంగా శేఖర్ గారు, శేఖర్ లలిత గారు, అదేవిధంగా దర్శన్ గారు, అదేవిధంగా సునీల్ కుమార్ గారు దయచేసి కూర్చోండి సార్. అవతారంతో పాటు అదేవిధంగా ఐలయ్య గారు దయచేసి వీరందరికీ చిరు సత్కారం చేయవలసిన కమిటీ సభ్యులను కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ గారు కూడా వచ్చి సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు.
జిల్లా నాయకులకు స్థానిక నాయకులకు అందరికి సత్కారం ఉంది. అదేవిధంగా భోజన వ్యవస్థ ఉంది. అందరికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి సహకరించవలసిన కోరుతాం. దయచేసి స్థానిక కౌన్సిల్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా మీరు బయటికి వెళ్ళొద్దు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా లోకల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడే ఉండవలసింది కోరుతూ ఉన్నాం. కౌన్సిలర్స్కి అందరికీ బోనాల పండుగ ఉంది, వాళ్ళు వెళ్తారు కాబట్టి దయచేసి వాళ్ళు వెళ్ళిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కౌన్సిలర్ అందరికీ సత్కరించవలసి కోరుతా ఉన్నాం. వచ్చిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రామరెడ్డి అన్న మా మీద మాట్లాడతారని ఆశిస్తున్నాం. మన సభ సంస్కరణ కాపాడాలి. అతిథిని వెళ్ళిన తర్వాత మన కార్యక్రమం కొనసాగిస్తాం. ముఖ్యంగా భోజన వ్యవస్థ ఉంది, వారందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన అతిథులందరికీ పేరు పేరున అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రమేష్ గారిని కూడా సత్కరించవలసి కోరుతాము. సీనన్న వాళ్ళ తమ్ముడు, అందరికీ మిత్రుడు, మంచి శ్రేయోభిలాషి మా రమేష్ అన్న కూడా చురు సత్కారం చేయవలసిన కోరుతా ఉన్నాం. అలానే ఉండి సీనన్న అక్కడే ఉండండి, తమ్ముడు వస్తుండు. శ్రేయోభిలాషి అందరికీ మంచి మిత్రుడు మా రమేష్ అన్న, వ్యవస్థాపక అధ్యక్షులు. అదేవిధంగా దయచేసి కప్పిన వాళ్ళు ఒకరొకరు బయటకు రండి, వీధి వాళ్ళకి అవకాశం కల్పించండి. ఆనందాన్ని ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. వాళ్ళ టీం హైదరాబాద్ స్టూడియో, హైదరాబాద్ వెడ్డింగ్ రెంటల్ స్టూడియో ఆనందన్న అడిగినంటే స్పందించి ఎంతో కొంత రుణ రూపేణ, ధన రూపేణ, వస్తు రూపేణ ఏదో రూపంగా మనందరికి సహకారం ఇచ్చినటువంటి ఆనందన్న గారికి చిరు సత్కారం చేయవలసిన కోరుతా ఉన్నాం. చురుగా పెద్దది, మన దృష్టిలో చాలా పెద్దది. థ్యాంక్ యూ. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముగ్గురు కనుక కలపండి జిల్లా నాయకత్వాన్ని. ఈ కార్యక్రమానికి నెక్స్ట్గా
అదేవిధంగా దయచేసి రావాలి. ఉపాధ్యక్షులు అదేవిధంగా అసోసియేషన్ సంబంధించి గ్రేటర్ సంబంధించినటువంటి ఎల్బిఆర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, హస్తనాపురం అధ్యక్షులు ప్రమోద్ గారు, అదేవిధంగా దిల్షార్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా హైదరాబాద్ అసోసియేషన్ సుధాకర్ గారు, అదేవిధంగా నాగల్ అసోసియేషన్ సహదేవ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అధ్యక్షులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీర్పేట అసోసియేషన్ రవి గారు, అదేవిధంగా బాలాపూర్ శివ గారు దయచేసి అన్నగా భావించొద్దు. ప్రమోద్ గారు, సుధాకర్ గారు రండి, వీరందరికీ చిన్న సత్కారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దిల్షార్ అసోసియేషన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా హస్తనాపురం నెక్స్ట్ వచ్చేసి ఎల్బిఆర్ అసోసియేషన్, హైదరాబాద్ అసోసియేషన్, నాగల్ అసోసియేషన్, మీర్పేట అసోసియేషన్, బాలాపూర్ అసోసియేషన్ దయచేసి అందరు రావాలి, అతిథులు అందరు రావాలి. మర్చిపోకూడదు, అందరికీ భోజనం వ్యవస్థ ఉంది. అందరు అలసిపోయారు. మా రమేష్ అన్న 3 రోజుల నుంచి పనిచేస్తున్నారు, మర్చిపోయారు. దయచేసి కమిటీ సభ్యులు అందరికీ అవ్వాలి, ఒక్కరు అవ్వకుండా ఉన్న 15 మంది కూడా అందరికీ సమయం ఇవ్వండి. మంచాల అసోసియేషన్ అధ్యక్షులు దయచేసి రావాలి. మంచాల ఇబ్రహీంపట్నం అధ్యక్షులు, మంచాల అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం అధ్యక్షులు దయచేసి ప్రమోద్ గారు, అదేవిధంగా రవి గారు, అదేవిధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దుర్గేంజాల్ టీంకు, వారి మధ్య బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర నాయకులు అయిపోయిన తర్వాత దయచేసి ఓన్లీ అధ్యక్షులు మాత్రమే రండి, దయచేసి పిలిచిన వాళ్ళు మాత్రమే రండి. అదేవిధంగా రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు పాండగౌడ్ గారు, సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా వ్యవస్థాపక సభ్యులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం, వారు కూడా చిరు సత్కారం చేయవలసిన కోరుతూ ఉన్నాం. కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఉండాలి. మన వచ్చిన అతిథులందరికీ చిరు సత్కారాలు ఉన్నాయి. మీ చేతుల మీదుగా రాష్ట్ర కమిటీ సత్కారాలు ఉంది కాబట్టి ఇక్కడే ఉండండి. దిల్షార్ అసోసియేషన్ అధ్యక్షులు అయిపోయిందా? రైట్. మొత్తం టీంకి సార్, అసోసియేషన్ ఒక్కరు కాదు, వచ్చిన అధ్యక్షులు అంటే మా మొత్తం టీంకి ఇది సన్మానం, మొత్తం టీంకి అది. రైట్. రాష్ట్ర వ్యవస్థ వనస్థలపురం అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు మా పాండనకు కూడా సత్కరించవలసి కోరుతూ ఉన్నాం. వెళ్ళు అన్న, వనస్థలపురం టీం దయచేసి అధ్యక్షులు వాళ్ళ టీం తీసుకొని పైకి రావాలి. థ్యాంక్ యూ. తప్పకుండా
అదేవిధంగా మొన్ననే ఏర్పడినటువంటి వనస్థలపురం టీం వాళ్ళు తుర్కేంజాల్ టీంకి అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్కి ముగ్గురు కూడా సన్మానం చేయడానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నా స్టేజ్ మీకు రావాల్సిన కొడుతూ ఉన్నాం. వనస్థలపురం వాళ్ళు తుర్కేంజాల్ టీం వారికి చేస్తున్నారు. దయచేసి పిఎస్సీలు ఎక్కడున్నా రావాలి. తుర్కేంజాల్ మున్సిపల్ కార్పొరేషన్ పిఎస్సీలు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ అయిపోతే నెక్స్ట్ అయిపోయిన వాళ్ళంతా దిగాలి దయచేసి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర కమిటీకి మీ వెంకట్ తుర్కేంజాల్ మున్సిపల్ కార్పొరేషన్ టీం అంతా స్టేజ్ మీకు రావాలి. తుర్కేంజాల్ మున్సిపల్ కార్పొరేషన్ టీం ఇప్పుడు ఏర్పడిన టీం మొత్తం స్టేజ్ మీద ఉండాలి. ఈ కార్యక్రమాన్ని దయచేసి పిఎస్సీలకు సత్కారం ఉంది రావాలి. వనస్థలపురం వాళ్ళు చేస్తున్నారంట, మెట్టు వాళ్ళు చేస్తారంట సత్కారం. మహేశ్వరం నియోజకవర్గం ఆయా అధ్యక్షులు, అదేవిధంగా ఫారూక్ నగర్ అసోసియేషన్ అధ్యక్షులు సెక్రటరీ రాజు గారు దయచేసి ఏమికి రావాలి. ఈ కార్యక్రమాన్ని రమేష్ అన్న గారు నిర్వహించవలసిగా కోరుతూ ఉన్నాం. దయచేసి వెంకటేశ్వర గారు, అదేవిధంగా శైలేంద్ర గారు, నారాజు గారు, మన స్టేట్ కన్వీనర్ మన జయేందర్ రెడ్డి గారు కూడా ఉత్సవాలు చేయాలనుకుంటున్నాం. ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. నాగరాజన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే రంగారెడ్డి జిల్లా పెద్దలకి అందరికీ కూడా ఈ సభకు వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.